ఒకప్పుడు శోభనం అంటే ప్యాంట్ ఇప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్యాంటు తడుపుకోవాల్సి వస్తున్నది. ఇట్లా తయారయ్యేమే మీరంతా. లేడీస్లా చాలా మంది కిలాడీస్ లెక్క మారిపోతున్నారు. ఒకతేమో మొగుణ్ణి మేఘాలయానికి తీసుకుపోయి మర్డర్ చేస్తుంది. ఇంకొకతేమో శోభనం గదులకు కత్తి తీసుకుపోయి ముట్టుకుంటే 35 ముక్కలు నరుకుతా అని బెదిరిస్తుంది. ఇంకొకతేమో ప్రియుంతో ఓనికి పిల్లలను చంపుతుంది. ఒకతేమో పెళ్లి కోసం తల్లినే చంపుతుంది. ఇంకొకటి మొగుణ్ణి మంచిగా చంపి ప్రియునికి ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తుంది. ఏమనుకుంటుర్రక్క మొగోళ్ళంటే మొగోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆడోళ్ళు తక్కువ మంది ఉన్నారు అని తెలిసి ఎట్లా ఈ మొగ సంత ఎక్కువ ఉన్నది కదా, ఇష్టం ఉన్నోని ఉంచుకుందాం, ఇష్టం లేనోని సావం మింగుదామని డిసైడ్ అయ్యారా? ఎట్లా మీతోని మేము పెట్టుకున్నా మాకే రిస్క్, మాతోని మీరు పెట్టుకున్నా మాకే రిస్క్ అన్నట్టున్నది కథ. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాం అనుకో మమ్మల్ని సావ మింగుతారు, పోనీ మీతోని కమిట్ అయినాం అనుకో ఎవరినన్నా మాతోని సావ మింగిస్తారు. ఎటు చేసి మాకే బొక్క. ఒకప్పుడు పిల్లల్ని చూడాలంటే కళ్ళప్పలు ఇచ్చేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మామలు మమ్మల పట్టుకపోయి మా పంగల అప్పలిచ్చి నూపుతారేమో అనిపిస్తున్నది. ఇంకేం చూస్తున్నావు కాక, మన గురించే కదా ముచ్చట. కొట్టు ఒక 4 షేరు. అవ్వా.